సర్వరోగ నివారణగా యోగాను జీవితంలో ఓ భాగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో గల పీవీకేఎన్ కళాశాల మైదానం నందు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్న యోగేంద్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంకు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కఠారి హేమలత, డిఆర్ఓ కె మోహన్ కుమార్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు యోగా ఆసనాలు చేశారు. ఈ యోగేంద్ర కార్యక్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ యోగాపై అవగాహన కల్పించడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మన దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న యోగా ప్రారంభించాం. యోగా చేయడం అనేది ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశం. అది అయితే ఈ యోగా ఒకరోజు మొదటి నుంచి మన కాలకృత్యాలు ఎట్లాగో, భోజనం ఎట్లాగో, యోగా అనేది కూడా పొద్దున్నే లేవగానే ఒక భాగం అయిపోవాలి. నిద్ర లేవటం ఇది చేయాలి. మన వయోపరిమితి పెరుగుతుంటాం. వయస్సు పెరిగే కొద్ది దాని ప్రతిఫలాలు, దాని యొక్క లాభాలు మనకు తెలుస్తాయి. యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు చేసిందంతా కూడా మనకి 50 60 పనికి వస్తుంది. ఇప్పుడు మేమంతా కొంచెం 50 60 స్టార్ట్ చేసాం కాబట్టి ఆ ప్రతిఫలాలు ఇప్పుడు చేసిన దానికే మాకు వచ్చిన యోగా కనపడుతుంది. కానీ ముందు నుంచి చేస్తే ఇంకా బాగుంటుంది. అందరికీ, స్త్రీలకి, పురుషులకి, బాలికలకి మొత్తానికి కూడా ఈ జీవిత విధానంగా మారితే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. తర్వాత ఉత్సాహంగా ఉంటాం. పొద్దున్నే లేవడం అలవాటు చేసుకుంటాం. ఇప్పుడంతా ఎక్కువగా లేటుగా లేస్తున్నారు. దానివల్ల పొద్దున్నే 5 to 6 తర్వాత 6:30 మధ్యలో ఉన్న వాల్యుబుల్ టైంని అప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. యోగా అవగానే మీరు పుస్తకాలు తీసుకుంటే చాలా చక్కగా ఎక్కేస్తారు. యోగా అవగానే ఏదన్నా మీరు ఆ రోజు చేయాల్సిన పనుల గురించి, ప్రాజెక్టు గురించి చూస్తే చాలా మంచి ఐడియాలు వస్తాయి. కాబట్టి మీ అందరికీ ఒకటే సలహా ఏంటంటే చిన్నప్పటి నుంచి, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చేయండి, యంగ్స్టర్స్ కూడా యోగాని ఒక జీవన విధానంగా అలవాటు చేసుకోండి. ఎక్సర్సైజ్, వాకింగ్ ఎట్లాగో చేస్తారు, యోగాతో పాటు వాకింగ్ కూడా చేయాలి. ఒక 15-20 నిమిషాలు చేయాలి పెద్దవాళ్ళకి. చేసుకోవాలని మీ అందరిని కోరుతూ థ్యాంక్ యూ సార్. ఎంపీ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే రూపంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కానీ ఈసారి 1 నెల ముందు అందరూ యోగా గురించి నేర్చుకోవాలి, యోగా గురించి అవగాహన ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని డిస్ట్రిక్ట్స్కి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో మనము ఈరోజు యోగా మంత్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ యోగా మంత్లో ప్రతిరోజు గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. యోగాలో సిటిజన్స్ ఎక్కువగా మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్ గురించి అవగాహన క్రియేట్ చేయాలి. సో ఈ సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లా హెడ్క్వార్టర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకరోజు కాదు, మీరు బేసిక్లీ ప్రతిరోజు యోగా చేస్తే ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్ట్రెస్ కూడా మనం ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం. సో నేను ఈ సందర్భంగా ఆల్ అఫీషియల్స్, యోగా మాస్టర్స్, ట్రైనర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక నెల పాటు కూడా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మంది యోగా చేయాలని మన ప్రధానమంత్రి గారు, మన చీఫ్ మినిస్టర్ గారు సందేశం ఇవ్వడం జరిగింది. ఎన్నో రకాల ఎక్సర్సైజెస్ ఉన్నా, ఈవెన్ ట్రైనింగ్లో కూడా మాకు యోగాని ఎప్పుడు చాలా స్పెషల్గా తీసుకుంటారు. ఎవరైతే సరే యోగా చేయగలరో వాళ్ళకున్న ఫోకస్ కానీ, వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ, వాళ్ళు చేసే రియల్ టైంలో కూడా వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో దాని గురించే యోగాని ఎప్పుడు మనమంతా స్ట్రెస్ చేస్తుంటాము. ఈరోజు చూస్తుంటారు చాలామంది మనం 7, 8 వరకు కూడా లెగవరు. కానీ ఒకసారి లేచి బయటకు వచ్చి అందరితో పాటు ఇటువంటి ప్రశాంత వాతావరణంలో యోగా చేసిన తర్వాత ఈరోజు వర్క్ ఒకసారి చూడండి. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, చదివేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరి దాంట్లో కూడా చాలా తేడా ఉంటుంది. మనకెంతో ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. సో ఇలానే ప్రతి ఒక్కరు యోగా చేస్తారని, అందరికీ దీని గురించి అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు
ముగింపు యోగా సభని వైజాగ్లో మన ప్రధానమంత్రి ద్వారా మన ముఖ్యమంత్రి గారు సెలబ్రేట్ చేయబడతారు. ఎందుకురా మళ్ళీ వైజాగ్ వస్తున్నాడు ప్రధానమంత్రి అని నేను ఎవరికో ఒకరికి ఫోన్ చేశాను వైజాగ్ గారు. మన ముఖ్యమంత్రి గారు పొద్దునే 4:30కి లేచి యోగా వోకల్ యోగా ఎంత బాగా మాట్లాడుతూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు 2 గంటలైనా 3 గంటలైనా అంటే ఆ సీక్రెట్ తెల్లే. నిన్న మా గంటా శ్రీనివాస్ గారిని అడిగితే మాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పొద్దునే లేచి ఫస్ట్ ఈ వోకల్ యోగా చేస్తారు కాబట్టి వారంత చక్కగా గంటలైనా మాట్లాడగలుగుతారు. ప్లస్ ఉన్న అన్ని ముఖ్యమంత్రులకు ఈరోజు మన ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఎక్కువ సమయాన్ని ఆంధ్ర రాష్ట్రం కోసం ఉపయోగిస్తుంటారు, అంత యాక్టివ్గా. దానికి కారణం ఈ యోగా. నాకు కూడా చిత్తూరులో మన యోగా బాబన్న మరి ఇంటికి వచ్చి చెప్పారు, ఎమ్మెల్యే గారు మీరు కొద్ది వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఈ చిత్తూరుకి బాగా పనిచేయాలంటే కొంచెం వెయిట్ తక్కువ చేయాలి, మీకు యోగా నేర్పుతాను అని. ఒకరోజు ఏమో వచ్చాను, పొద్దునే లేసి రెడీ అయ్యి స్ట్రిక్ట్ గా వారు చెప్పిన దీనిపైన ఆశ కలిగింది. అంటే వెయిట్ తగ్గి బాగా యాక్టివ్గా పని చేస్తామంటే ఆశే కదా మనిషికి అని. మా బాబన్న చేసిన స్పీడు ఆ యోగా చూసి ఇది మనకి ఇప్పట్లో సరిపడే పని కాదు, ఈ ఒక్క రోజుతో మానుకుంటే కనీసం కొన్ని రోజులు చిత్తూరు ప్రజలకు పని చేయగలుగుతామని వెనక్కి వెళ్ళిపోయా. బట్ వెయిట్ తగ్గి ఖచ్చితంగా ఈ యోగా ద్వారా కూడా వెయిట్ తగ్గచ్చు అన్నారు. కాకపోతే ప్రజలు కొద్ది సమయం మాకు ఇస్తే మేము ఇంకా యోగా నేర్చుకుని చాలా యాక్టివ్గా ఉంటాం. థ్యాంక్ యూ బాబన్న. మన జిల్లా మన నియోజకవర్గం ఎంత శుభ్రంగా ఉండాలనుకుంటే ఈ యోగా చేస్తే కూడా అందరు అధికారుల్లో మంచి థాట్స్ వచ్చి మనం మన శరీరం పైన ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటామో అలాగే నియోజకవర్గం పైన కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంత పొద్దునే అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలా అఫిషియల్ గా రోజు చేస్తామేమో అనిపిస్తుంది యోగా క్లాస్ తర్వాత. సో యోగా గురించి మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా వర్క్లో స్ట్రెస్ గురై మన ఆరోగ్యానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే యోగా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి. వాళ్ళ హెల్త్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని యోగా ద్వారా అంటే ఇప్పుడే మేడం గారు కూడా చెప్పారు వాటి యొక్క బెనిఫిట్స్. కానీ యోగా ద్వారా మనకు తెలియకుండానే మన మైండ్ ఒక చోటు ఉంటుంది, మన బాడీ అలా కాకుండా రెండింటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ మనం వర్క్ చేస్తే ఎప్పుడు కూడా సక్సెస్ సాధించగలము. కాబట్టి దయచేసి అందరూ కూడా టైం దొరికినప్పుడల్లా యోగా సాధన చేయాలని, మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.